విశాఖలో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఋషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భారీ కట్టడం పరిస్థితి ఏంటి, ఇంకా దానిని ఏం చేయాలి అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతూనే ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిని తాజాగా మానసిక చికిత్సాలయానికి కేటాయించాలంటూ గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా, యాదృచ్ఛికంగా అన్నారా అనేది పక్కన పెడితే నిజంగా అదే పని గనక జరిగితే ఖచ్చితంగా అది ప్రభుత్వ తప్పిదమే అవుతుంది. ఆయన ఒక లీక్ ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతోంది. ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచన చేస్తోందని, మానసిక చికిత్సాలయానికి ఈ ప్యాలెస్ను ఇచ్చేయాలన్నది కొందరి ఆలోచనగా ఉందని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇదే గనక జరిగితే అది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి భారీ కట్టడమే అయినప్పటికీ అది ప్రజాధనంతో నిర్మించిన భవనం కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా వినియోగించుకున్నా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా దీనిపై తాత్సారం చేయడం ఏమిటన్నది ప్రశ్న. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో 16 నెలలు గడిచిపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం, ఇంకా మాకు ఆలోచన రావడం లేదని, కొత్తగా ఆలోచనలు ఉంటే పంచుకోవాలని చెప్పి మంత్రుల కమిటీని నియమించడం వంటివి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక మంత్రుల కమిటీకి సమయం నిర్దేశించకపోవడంతో అసలు మంత్రుల కమిటీ ఎప్పుడు పనిచేస్తుంది, ఎలా ముందుకు వస్తుందనేది కూడా ప్రశ్నగా మారింది. ఈ పరిణామాల క్రమంలో తాజాగా గోవా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి దీనిని రాష్ట్రపతి భవన్గా వినియోగించుకోవచ్చు. పర్యాటక ప్రాంతంగా ఉపయోగించుకుంటే ఆదాయం కూడా ప్రభుత్వానికి చేకూరుతుంది. లేదా తూర్పు నావికాదళం అధికారులు కోరుతున్నట్టుగా దీనిని వారికిచ్చినా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. లేదా విక్రయించే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కాకపోతే తాజ్ వంటి భారీ స్థాయి హోటళ్లు కూడా దీనిని ఇవ్వమని ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు కొన్నాళ్ల కిందట వార్తలొచ్చాయి. అలా చేసినా ప్రభుత్వానికి కనీసం 1500 కోట్ల రూపాయలు అంటే దాదాపు రెండింతల సొమ్ము చేకూరుతుంది. ఇవన్నీ వదిలేసి మేమేం చేయాలి, మాకు అర్థం కావడం లేదు అని ప్రభుత్వం పట్టుబట్టి కూర్చుని దీనిని రాజకీయ దృష్టితోనే చూస్తే దీనిపై ఆశించిన ఫలితం కన్నా వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉంది విశ్లేషకులు చెబుతోన్నమాట.